అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు వడగుంద మండలం హెడ్ క్వార్టర్స్ అయిన వడగుంద టౌన్లో గాయత్రి గుడి అమ్మవారి గుడి ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ ఉండే ఆలయ కమిటీ పెద్దలంతా మమ్మల్ని ఆహ్వానించడం జరిగినది. వాళ్ళ ఆహ్వానం మన్నించి ఈరోజు అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాము. వాళ్లకు ఈ గ్రామంలో ఉండేవారికి మరి చుట్టుపక్కల గ్రామాల వారికి అమ్మ చల్లగా దీవించాలని, అలాగే పాడి పశు పంటలన్నీ అభివృద్ధి కావాలని అమ్మవారిని కోరుతూ ఈరోజు అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఒక్క ఛాన్స్ అని అడిగి మళ్ళీ ఈరోజు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎట్టు వెళ్తుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు 31 రోజులైంది. వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళని పరిష్కరించలేకపోతున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఈరోజు ప్రభుత్వం చర్చించి పరిష్కరించాలని వాళ్ళ తరఫున నేను కూడా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలే చూపించారు కానీ అభివృద్ధి ఏమీ చేయలేదు. ఏం అభివృద్ధి ఇక్కడ జరగలే. చూస్తున్నారు మీరు. మనం వడగొంద నుంచి ఆదనుకోవాలంటే రోడ్లు, అలాగే ఆలూరు పోవాలంటే రోడ్లు, మార్లమడికి రోడ్లు, ఇవన్నీ చూస్తున్నారు. సంక్షేమ పథకాలు ఉంటేనే కాదు, సంక్షేమ పథకాలతోటి అభివృద్ధి కూడా ఉంది. అలాంటిది ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయలేకపోయింది. కనుక రాబోయే కాలంలో ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం కూడా రాబోయే కాలంలో అధికారం చేజిక్కిపోబోతుంది. మనం మేనిఫెస్టోలో కూడా 6 ప్యాక్ అని పెట్టాము. అంటే మహాశక్తి, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే చదువుకున్న అమ్మాయిలకి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున, అదేవిధంగా చదువు లేని వాళ్ళు కూడా ప్రతి నెల 15,000 చొప్పున, అదేవిధంగా ఇంతకుముందు మనం దీపం పథకం అని పెట్టాం. మరి ఇప్పుడు ఆ దీపం పథకం ద్వారా కొనసాగిస్తూ కొత్త పథకం కింద సంవత్సరానికి మహిళలకు ఒక కుటుంబానికి 3 గ్యాసులు ఉచితంగా ఇస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ప్రయాణించే బస్సుల్లో మహిళలకు ఉచితంగా టికెట్ లేకుండా ప్రయాణం చేసే వసతి కూడా కల్పిస్తున్నాం. అదేవిధంగా రైతులను ఆదుకోవడానికి 20,000 అన్నదాతకు సంవత్సరం ఒకసారి ఇస్తున్నాం. అదేవిధంగా యువగళంలో లోకేష్ గారు చెప్పినట్లు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వబోతున్నాం. మరి ఇలాంటివన్నీ సంక్షేమ పథకాలతో పాటు మనం అభివృద్ధి కూడా చేస్తున్నాం. మీకు అందరికీ తెలిసిందే, గతం 2014 నుంచి 19లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో పోరాడి వేదావతి ప్రాజెక్టును తీసుకొచ్చాం. మరి వేదావతి ప్రాజెక్టు మీద దాదాపు 1980 కోట్ల 2,000 కోట్ల వరకు ఆ ప్రాజెక్టు ఆ రోజు టెండర్ పిలవడమైనది. అంతలోపలే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మళ్ళీ ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 ఏళ్ళలో ఏం అభివృద్ధి చేశారని నేను ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు చిప్పగిరి మండలంలో అంద్రినీవా నుంచి నీళ్ళు ఇచ్చేకి పైప్ ఇచ్చాం. పైప్ ద్వారా నీళ్ళు ఇస్తున్నాం. కాకపోతే అక్కడ పర్మనెంట్ ఒక తూము ఏర్పాటు చేయాలి. మరి అది కూడా ఈ 5 ఏళ్ళలో ఈ ప్రభుత్వం చేయలేకపోయింది. అది కూడా మన ప్రభుత్వం రాగానే అది కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా నగరడోనా రిజర్వాయర్లో కేవలం అది 5,60,00,000 చిన్న మొత్తం. దాన్ని కూడా చేయలేక విఫలమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఈరోజు మనం ఆలూరు తాలూకా నుండి వలసలు వెళ్తున్నారు. ఎంతమంది ఊళ్ళకు ఖాళీ అవుతున్నాయి. మన ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేనుకు నీరు చేతికి పని అనే కార్యక్రమం కింద ఇవన్నీ చేసుకుంటే మనం వలస వెళ్ళే ప్రయత్నంలో వదిలిపెట్టి మనకే కూలీలు బయట నుంచి కావాల్సి వస్తుంది. దాదాపు వేదావతి ప్రాజెక్ట్ చేసుకున్నామంటే అధికారికంగా 80 నుంచి 90,000 ఎకరాలకి, అనధికారికంగా 1,50,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వబోతుంది. ఆ వేదావతి ప్రాజెక్ట్ మనకి ఇప్పుడు ఎక్కడైతే ఎల్ఎస్సి ఇక్కడ మనకి వెనక సైడ్ ఉందో ముందు వేదావతి నది కాలువ కూడా వస్తుంది. మరి ఇవన్నీ కావాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా మార్పు రావాలి. జనాలు కూడా మార్పు కావాలి. జనాలు కరెక్ట్గా ఉన్నారు. ఏదో ఒక ఛాన్స్ అని అడిగి ఒక ఛాన్స్ ఇచ్చారు తప్ప ఆ ఛాన్స్ని ఆంధ్రప్రదేశ్ ఎంతోగా వెనకపడిపోయింది. ఏ పారిశ్రామికలు కూడా ఆంధ్రప్రదేశ్లో రాలే, ఉన్నవి కూడా పోయినాయి. మరి ఇవన్నీ కూడా జనాలు తెలుసుకుని ఓటు అనేది ఒక వజ్రాయుధం, దాన్ని ఎలా మలుపుకోనాలనేది ఓటర్ చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు త్వరలో 2-3 నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి. మీ వజ్రాయుధాన్ని ఎలా వాడాలో మీరు వాడి సక్రమంగా పెడితే మీకు కావాల్సిన ప్రభుత్వం ఏర్పాటు చేసి పనిచేసే ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రభుత్వం అన్నీ చూడాలి. ఒక సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కూడా ఉండాలి. అందుకోసమే నేను మిమ్మల్ని ప్రజలను కోరుతున్నా, త్వరలో రాబోయే ఎలక్షన్లో మీ వజ్రాయుధాన్ని ఉపయోగించి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకొని మాకందరికీ జయం కలపాలని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటాను.